హలో పీపుల్, వెల్కమ్ టు అమ్మతో ఆర్న. సో ఈ ఫుల్ వ్లాగ్ ఏమో సంక్రాంతికి మేము 3 days మా టోటల్ ఫ్యామిలీ కంప్లీట్గా ఏమేం చేసామన్నది క్లియర్గా ఉంటాయండి. సో నేనేమో బెంగళూరు నుంచి ఫెస్టివల్ రోజే వచ్చానండి. బికాజ్ నేను ఫెస్టివల్కి 3 days లీవ్స్ వేసుకున్నాను. సో దట్ నేను బిఫోర్ డే వరకు బెంగళూరులోనే ఉండాల్సి వచ్చింది. సో బెంగళూరు నుంచి నేను 13th 9th స్టార్ట్ అయ్యాను. సో మా ఊరు సైడ్ ఏమో 14, 15, 16 ఫెస్టివల్ అనమాట. ఐ థింక్ కొన్ని సైడ్స్ ఏమో 13, 15, 16 ఫెస్టివల్ చేసుకున్నారు. బట్ మా సైడ్ కంటిన్యూగా చేస్తారండి. సో దట్ 14, 15, 16 చేసుకున్నాం అనమాట మేము ఫెస్టివల్. సో నేను 13th నైట్ స్టార్ట్ అయ్యి ఇంకా 14th ఇంటికి రీచ్ అయ్యాను అనమాట. దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ ఏమో ఫెస్టివల్ బిఫోర్ చేయలేకపోయింది అనమాట వంటలని. బికాజ్ పాపను పట్టుకోవడానికి ఎవరూ లేరండి. కంప్లీట్‌గా చాలా అల్లరి మా పాప. సో, కంప్లీట్‌గా వన్ పర్సన్ రిక్వైర్డ్ అనమాట ఆ అమ్మాయిని పట్టుకోవడానికి. సో దట్ అమ్మ ఇంకేమి స్టార్ట్ చేయలేదనమాట. ఇంక నేనెళ్ళిన తర్వాత అమ్మకి కంప్లీట్ ఫ్రీడమ్. ఐ మీన్ వంటలు చేసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇంక ఫెస్టివల్ రోజే స్టార్ట్ చేశారనమాట. మా సైడ్ అయితే వీటిని నిప్పట్లంటారు, అత్రాసాలంటారు, అట్లు అంటారు. సో, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సో, దాని తర్వాతేమో పిండి ఎక్కువ కలిపారండి. ఎక్కువ కావాలనేసి. బికాజ్ మేము ముగ్గురం అనమాట. అక్క, నేను, ఇంకా తమ్ముడు. సో, అక్క మ్యారీడే, నేను మ్యారీడే. సో దట్ ఇది 3 డివిజన్స్ అవ్వాలనమాట. అక్కకేమో వాళ్ళ ఇంటికెళ్తే మా ఇంటికి కొన్నొస్తాయి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్నుంటాయనమాట. సో, ఇక్కడ యాపిల్ ఇక్కడ కూడా చూడండి అల్లరి. దానికి వంట చేస్తుండంగానే అవి కావాలంటండి. అవేమో ఫుల్ కాలుతున్నాయండి. "అరే! అయి కాలుతున్నాయిరా, వద్దురా" అంటే కూడా వినట్లేదనమాట. సో, వాళ్ళ అక్కని అంటే చిట్టిని అడుగుతుంది. నాకు కావాల్సిందే, నాకు తినాలనేసి. సో, అదేమో ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళి, "ఇంట్లో ఉన్నాయిరా కొన్ని" అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్ళి యాపిల్‌కి ఇచ్చిందనమాట. సో, అది తినదు, ఏం లేదండి. బట్ స్టిల్ సాటిస్ఫాక్షన్. ఆమె ఏం చెప్తే అది మేము వినాల. అప్పుడే ఆమె ఈగో సాటిస్ఫై అవుతదనమాట. అది ఈగో కాదులెండి. బట్ స్టిల్ వి యూజ్డ్ టు కాల్ ఇట్ యాస్ ఎ ఈగో. సో, దెన్ ఆహ్, ఇక్కడ మా పెద్దమ్మ, అమ్మ నిప్పట్లు చేయడం స్టార్ట్ చేశారండి. ఇక్కడ చూడండి యాపిల్ ఏమో ఇంకా అదొద్దు స్వీట్ అని చెప్పేసి ఫ్రూట్ కోయిస్తాను రా నాన్న అని చెప్పేసి ఫ్రూట్ కట్ చేసి ఇచ్చానండి, పపాయ. సో, ఇక్కడేమో ఆమెకి తినాలని లేదు. బట్ ఆమెకి కోసిమ్మని చెప్పింది, కోసిచ్చాను. సో, దాని తర్వాత మా నాన్నకు కొంచెం, మా మా అక్క కొడుక్కి, లడ్డూకి కొంచెం, చిట్టికి కొంచెం, ఇలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇన్ బిట్వీన్ తినాలి కాబట్టి ఒక్కొక్కటి తింటుందనమాట. సో, ఇక్కడేమో స్పూన్ సపోర్ట్ చేయట్లేదండి. అది జారిపోతుంది. ఆమేమో తినలేకుంది. మా నాన్నేమో చేత్తో తినరా ఎందుకు మనకంత కష్టాలని చెప్తున్నాడు. బట్ ఫైనల్లీ సాధించింది. స్పూన్‌తోనే తినింది. అందుకే అలా ఫుల్ హ్యాపీగా చెప్తుందనమాట మా నాన్నకి తిన్నానని. సో, ఇక్కడేమో వాళ్ళ అక్క చూస్తా ఉంది ఎట్లెట్లా తింటుంది, ఏమేం చేస్తుంది, నీట్‌గా తింటుందా లేదా అని. సో, ఇక్కడేమో అలిగేసింది. బొంగుమూతి పెట్టేసింది. అక్కడ ఇవ్వలేదని చెప్పేసి. వాళ్ళకేమో అది కాలుతుంది నాన్న, వద్దు నాన్న అంటుంది. ఆ పిల్లేమో లేదు నాకు కావాలంటుంది. ఇదే గొడవ వంట స్టార్ట్ అయినప్పటి నుంచి. ఫుల్ అలిగేసి ఇంక ఏడ్చుకుంటూ మా నాన్న దగ్గరికెళ్ళిపోయింది యాపిల్ ఏమో. దాని తర్వాత ఇంక కుదరదని చెప్పేసి మళ్ళీ చిట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి ఆల్రెడీ ఇంట్లో ఉన్నవి ఇచ్చిందనమాట. ఇక్కడేమో అక్కడిదే ఇచ్చింది. నేను చెప్పాను ఇవ్వు ఒకసారి దానికి, కాలితే తెలుస్తుంది దానికి ఆ బాధేందో అని చెప్పాను. అందుకే ఇచ్చింది. అది ఇంక కాలింది. ఇంక ఫ్రస్ట్రేషన్‌తో ఉరికిందనమాట. ఇదేమో ఆల్రెడీ ఇంట్లో మా అక్క వాళ్ళ అత్త వాళ్ళు పంపించినవనమాట. సో, అది కొంచెం కూల్‌గా ఉండే. సో, అది ఇచ్చింది ఇంక చిట్టి ఆమెను కామ్ డౌన్ చేయడానికి. సో, ఇంక అది ఫుల్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంది యాపిల్ ఏమో. సో, ఇలా బావుండిందండి. ఫ్యామిలీ మొత్తం కలిస్తే అసలు ఆ వైబ్సే వేరుంటాయి. ఫెస్టివల్ వైబ్స్ మామూలుగా ఉండదనమాట. బాగా ఎంజాయ్ చేశాము. 3 డేస్ లీవ్స్ పెట్టిన దానికి ఫుల్ సాటిస్ఫై అయ్యాను నేనైతే ఫ్యామిలీతో. కంప్లీట్‌గా టైమ్ స్పెండ్ చేశాను. బట్ ఇక్కడ మా హస్బెండ్ ఒక్కరే మిస్ అయ్యారు. ఆయనెప్పుడూ అంతే. ఎప్పుడూ ఉండరు. వస్తారు, తింటారు, కాసేపు 1 అవర్, 2 అవర్స్ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఎళ్ళిపోతారనమాట. ఇదే మాకెప్పుడు లొల్లి. నువ్వుండవు అని నేను నాకు పనులుండవా అని ఇంకా ఆయనేమో. ఇలా ఉంటదనమాట. ఆ 1 అవర్ గూడా వచ్చిన 1 అవర్ గూడా ఫోను నొక్కుంటూ ఉంటాడండి. మాకు టైమ్ ఇవ్వడు. సో దట్ అందుకే నేనెప్పుడు గొడవ పడుతూ ఉంటాననమాట ఆయనతో. సో, ఇక్కడ ఫుల్‌గా చిట్టి, లడ్డు ఇంకా యాపిల్ ఫుల్‌గా ఆడుకుంటున్నారండి. వాళ్ళేమో పరిగెత్తున్నారు. వాళ్ళనేమో పట్టుకోవడానికి ఇది పరిగెత్తుందనమాట. సో, ఇంకిక్కడేమో చేసిన అట్లన్నీ
ఆరబెడుతున్నారు. దట్ అట్లే వదిలేస్తే ఒకదానికొకటి అతుక్కుని పోతాయండి. అందుకే అమ్మ అక్కడ అన్నీ సెపరేట్ చేసి మళ్ళీ వేరే బేషన్‌లో పెడుతుందనమాట. లేకపోతే అవి మొత్తం అతుక్కొని ఒకదానికొకటి సెపరేట్‌గా రావన్నమాట. చాలా క్లమ్జీ అయిపోతాయి. మెర్జ్ అయిపోతాయని చెప్పేసి ఇంక అమ్మ అలా అన్నీ కాలుతుండంగానే సెపరేట్ చేయాలన్నమాట. సో, అలా అందుకే సెపరేట్ చేస్తున్నారు. సో, ఇలా ఫస్ట్ డే హాఫ్ డే మొత్తం మా అమ్మకి వీటితోనే సరిపోయింది. పొయ్యి దగ్గర ఎందుకు చేస్తున్నార్రా అనంటే, పొయ్యిలో చేస్తే ఒక టేస్ట్ ఉంటది. గ్యాస్‌తో చేస్తే ఒక టేస్ట్ ఉంటది. ఆబ్వియస్‌లీ అది అందరికీ తెలుసు. అందుకే చేస్తుందనమాట. ఇదేమో మా షాప్ ఉండే ఇల్లండి. సో, మేముండే ఇల్లు అపోజిట్ ఉంటది. ఇదేమో షాప్ ఉంటుంది మాకు. సో, ఇది ఇంకో ఇల్లనమాట. అరే! జలుబుంది తల్లి, లాలీపాప్ వద్దు, స్వీట్స్ వద్దు అంటే మా పాప వినలేదు. ఇంకా మా నాన్న దగ్గరికెళ్ళి ఫుల్ ఏడ్చేసరికి ఇంక మా నాన్న ఇచ్చేసారనమాట యాపిల్‌కి లాలీపాపు. ఇంక నేను వద్దనని చెప్పేసి నా కళ్ళు చూసి ఇక్కడ చూడండి ఎలా ఎక్కిరిస్తుందో. నేను తీసుకున్నాను, నేను సాధించానని దాని కళ్ళలో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇంక దాని తర్వాతేమో ఇక్కడ లాలీపాప్ తినుకుంటూ వాళ్ళక్క సాంగ్స్ పెట్టింది. ఇంక డాన్స్ స్టార్ట్ చేసిందనమాట. అలా ఫుల్‌గా డాన్స్ చేసింది. అక్కడ నేను ఆ క్లిప్స్ తీసేసాను. బికాజ్ ఎందుకురా అంటే ఇంక మళ్ళీ స్ట్రైక్స్ పడతాయండి ఆ సాంగ్స్ ఉంటే. సో, అందుకే నేను మొత్తం రిమూవ్ చేసేసాననమాట. బికాజ్ దాంట్లో వీడియో కూడా కనిపిస్తుంది క్లియర్‌గా. అందుకే డిలీట్ చేశాను. దాని తర్వాతేమో పొలం దగ్గరికెళ్ళామండి నేను, మా తమ్ముడు. ఇది మా పొలం దగ్గరికెళ్ళే దారనమాట. సో, సంక్రాంతి టైంలోనే ఇక్కడొక ఇష్యూ కూడా జరిగిందండి. నాకొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఇలా పొలం దగ్గరికెళ్ళి రిటర్న్ వస్తుండగా అసలు రోడ్డు మొత్తం సరిపడేంత పాము కనిపించిందనమాట. సో, ఇంక నేను ఫుల్ గట్టిగా అరిచేసాను. మా తమ్ముడు ఏమైందేమో అని భయపడి బ్రేక్స్ ఏసేసాడు. సో, బైక్ స్కిడ్ అయి పడ్డామనమాట. కొంచెం దెబ్బలు తగిలాయి. చూడండి అసలు గ్రీనరీ ఎంత బావుందో మా పొలం దగ్గరికెళ్ళే దారిలో. చాలా బాగుంటుంది. అయినా పల్లెటూరుకి, సిటీస్‌కి చాలా డిఫరెంట్ అండి బాబోయ్! అసలు క్లైమేట్ అయినా, ఏదైనా మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటది. సిటీలో ఏమో ఫుల్ డస్ట్, మొత్తం ట్రాఫిక్ అలా ఉంటది. బట్ విలేజ్ అయితే పీస్‌ఫుల్, ప్యూర్ ఎయిర్ ఉండిద్ది. అండ్ క్లైమేట్ ఆల్సో సూపర్‌గా ఉండిద్దనమాట. సో, ఇది ఎర్లీ మార్నింగ్ చూడండి అసలు ఎంత మంచిగుందో. పొలం దగ్గరికెళ్ళామనమాట ఊరికే అలా సరదాగా నేను, మా తమ్ముడు. ఇక్కడ మొత్తం మా 4 మెంబర్స్ అండి. మా పెదనాన్న వాళ్ళు, ఇంకా మా నాన్న. సో, అందరివి పక్కన పక్కనే ఉంటాయన్నమాట పొలాలు. మామిడి తోటలు, ఇంకా కొన్ని టెంకాయ చెట్లు, అండ్ దెన్ అన్నీ ఉంటాయి. లైక్ పనసకాయ చెట్లు, సపోటా ఎవ్రీథింగ్ ఉంటదన్నమాట. సో, మా ఫాదర్‌దేమో 5 ఎకర్స్ ఉంటుందండి మామిడి తోట ఇక్కడ ఈ ప్లేస్‌లో. సో, ఇదేమో మా పెదనాన్న వాళ్ళది. అపోజిట్‌లోనే మాదుంటదన్నమాట. వీళ్ళేమో చిన్న చెట్లు. బట్ మావైతే చాలా పెద్దవి. అంటే లైక్ అరౌండ్ నేను ఇంటర్మీడియేట్ ఉన్నప్పుడు, 10థ్ ఉన్నప్పుడో స్టార్ట్ వేశారనమాట మామిడి చెట్లు. సో, ఇప్పుడు ఫుల్ క్రాప్ కాస్తుంది. ఒక 4, 5 ఇయర్స్ నుంచి మా చెట్లయితే. సో, ఇవే అనమాట మా చెట్లు. ఇంక దాని తర్వాత నేను, యాపిల్, చిట్టి, లడ్డు, ఇంకా మా తమ్ముడు మళ్ళీ ఈవినింగ్ పొలానికెళ్ళామండి. బికాజ్ మా తమ్ముడు అంటుండనమాట, "టెంకాయలున్నాయి పోదాం రండి తాగేటట్టయితే" అని. సో, ఇంక అందుకు మేమెళ్ళామనమాట పొలం దగ్గరికి. ఇక్కడ చూడండి ఆమె ఎంత జోరుగా నడుస్తుందో స్పీడ్‌గా. బికాజ్ ఆమెకు కొంచెం ఇష్టమండి. లైక్ తిరగడం అన్నా, లేకపోతే అందరితో కలిసి ఉండడం అన్నా చాలా ఇష్టపడుతది యాపిల్ అయితే. ఇంకా టెంకాయలన్నీ ఉన్నాయి. సో, ఇంకా మా అందరికి టెంకాయలు కొట్టాడు మా తమ్ముడు. ఇంకా ఇక్కడ ఫుల్‌గా ఇంకా బోండాలు తాగడం స్టార్ట్ చేశామనమాట. నేను ఆల్రెడీ ఇవన్నీ మినీ వ్లాగ్స్ చేశానండి. బట్ మేము 3 డేస్ ఏం చేసామో కంప్లీట్‌గా పెట్టాలి కాబట్టే ఇక్కడ యాడ్ చేశాననమాట. సో, ప్లీజ్ ఇగ్నోర్ థాట్. బికాజ్ ఆల్రెడీ చూసేసాం. మళ్ళీ ఏంట్రా యాడ్ చేసిందని మాత్రం అనుకోకండి. సో, ఇక్కడేమో ఆల్రెడీ మినీ వ్లాగ్‌లో చెప్పాను గదా! హలో చెప్పు అంటే చిట్టి ఇక్కడ ఆమె హాయ్, హలో చెప్తుందనమాట యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి. ఇంకా ఇక్కడ మా తమ్ముడేమో టెంకాయలు పికుతుంటే అక్కడికెళ్ళాలంట ఆమె. బట్ వాళ్ళ అక్క అంటుంది, "అక్కడికెళ్తే అవి మీద పడతాయి నాన్న" అని చెప్పేసి ఇంక ఎత్తుకుందనమాట. ఇంకా అలా ఇలా జరిగిందండి మొత్తం. ఫస్ట్ డే మొత్తం చాలా బాగా జరిగిందనమాట. అప్పటికింకా అక్కోళ్ళు రాలేదు. బికాజ్ తనకి లీవ్స్ ఇవ్వలేదు. సో, సెకండ్ డే ఐ థింక్ ఈవినింగ్‌కి వాళ్ళొచ్చారనమాట. ఈవినింగ్ కూడా కాదు, నైట్‌కి వాళ్ళొచ్చారు. బట్ ఆ బావ ఏమో 3, 4 డేస్ బిఫోరే పిల్లల్ని వదిలేసి ఎళ్లారనమాట. అసలు ఏంటోనండి ఈ జాబ్‌లేంటో ఏంటో అసలు ఫ్యామిలీతో కూడా టైమ్ స్పెండ్ చేయలేం ఈ జాబ్స్ వల్ల. లక్కీగా నాకైతే లీవ్స్ దొరికాయి. 3 డేస్ ఇచ్చాడు మా లీడ్ అయితే.
సో, ఇంకా ఫుల్‌గా టెంకాయలు తాగేసి కంప్లీట్‌గా మంచిగా ఎంజాయ్ చేసి, పొలం మొత్తం తిరిగి అలా చిల్ అయ్యి, మొత్తం సపోటాలు ఎట్లున్నాయి, ఇంకా పనసకాయలు ఎట్లుంటాయని అన్నీ ఒక లుక్ ఏసుకొనొచ్చామండి. ఇక్కడ చూడండి అది కొట్టించుకోదంట. అది దానికి ఇంటికి తీసుకెళ్ళాలంట. సో, అందుకే పరిగెత్తుంది. చూడండి ఎంత మంచిగుండాయి పనస చెట్టు. బట్ ఇది చాలా చిన్నగుండిందండి. 1 ఇయర్‌లోనే చాలా పెద్దదయిపోయింది. ఇంకా కాయలు గూడా కాసాయి. బట్ నాకు తెలిసి హార్డ్‌లీ ఒక్కటో, రెండో తిన్నాము అంతే దీంతో పనసకాయలు మేము. ఎందుకనంటే ఆ చెట్టు పెద్దగా లేకపోవడం వల్ల ఏమవుతుందనంటే, ఒక కాయ కాస్తుంది, 2 కాయలు కాస్తుంది. మళ్ళీ అవి రాలిపోతున్నాయి. పెద్దగా అవ్వడం లేదనమాట. పెద్దగా అయినా గూడా ఇంటికి తీసుకెళ్తే అది కుళ్ళిపోయింది. అదెందుకో మరి నాకు తెలియదు రీజను. మీకేమైనా తెలిస్తే కొంచెం సజెస్ట్ చేయండి. ఎందుకు? ఎలా? ఏం జేస్తే అలా రాలకుండా ఉంటాయో చెప్పండి. సో, దాని తర్వాత థంబ్‌నెయిల్ చూసే ఉంటారు నాది. మేము సంక్రాంతి రోజు దివాళీ ఎందుకు చేసుకోవాల్సొచ్చిందిరా అనంటే, బేసిక్‌గా మాకు క్రాకర్ గోడౌన్ ఉందండి. సో, వీళ్ళేమో నెల్లూరులో ఉంటారు. మా అక్క పిల్లలిద్దరూ. సో, ఆ టైంలో వచ్చి వీళ్ళకి క్రాకర్స్ తీసుకోవడం ఫుల్‌గా కుదరదనమాట. అక్కడే ఎన్నో కొన్ని తీసుకొని పేల్చుకుంటారనమాట. బట్ మేము కొన్ని వాళ్ళకనే సైడ్ తీసి పెట్టేస్తామండి. లైక్ బల్క్‌గా ఎప్పుడైనా వచ్చినా తీసుకెళ్తారు. లేకపోతే సాటిస్ఫై అయ్యేంత వరకు పేల్చుకుంటారని జెప్పేసి నేను కొన్ని తీసి పెట్టేస్తాను వాళ్ళకి. సో, అలా నేను తీసి పెట్టిన క్రాకర్స్ వాళ్ళిప్పుడు పేల్చారండి సంక్రాంతికి. సో, అలా మేము సంక్రాంతికి దీవాళి చేసుకోవాల్సొచ్చిందనమాట. సో, దాని తర్వాతేమో ఇంకా ల్యాప్‌టాప్‌లో మూవీ చూస్తున్నామనమాట. నాకు మూవీ నేమ్ అయితే గుర్తులేదు గానీ, బట్ అందరం మూవీ చూస్తున్నామనమాట బెడ్‌రూమ్‌లో. నేను, చిట్టి, యాపిల్ ఇంకా లడ్డు. సో, ఇక్కడ అసలు ఫుల్ మూవీ చూడలేదండి వాళ్ళు. లడ్డు ఏమో ఫస్ట్ యాపిల్ నిద్రపోయింది. దాని తర్వాత లడ్డు నిద్రపోయినాడు. దాని తర్వాత చిట్టి నిద్రపోయింది. అసలు మూవీనే కంప్లీట్ కాకుండానే క్లోజ్ చేసి పడుకునేసామనమాట. సో, దాని తర్వాత సెకండ్ డే ఏమో ఇక్కడ మురుకులు స్టార్ట్ చేసిందండి మళ్ళీ మా అమ్మ. వంటల కార్యక్రమం స్టార్టెడ్. సో, నిజంగా చిట్టి అయితే ఫుల్ హెల్ప్ చేసింది అమ్మకి. నేనేం చేయలేదు గానీ పాపను కూడా పట్టుకున్నాను. బట్ చిట్టి అయితే వంటలలో ఫుల్ హెల్ప్ చేసింది. ఫుల్ స్వెట్ వచ్చేసింది పాపం చిట్టికైతే. సో, ఇక్కడ కూడా అగైన్ మురుకులు చాలా చేసిందండి మా అమ్మ. బికాజ్ అగైన్ ఇవి 3 డివిజన్స్ అవ్వాలన్నమాట. సో దట్ ఎక్కువ చేయాల్సొచ్చింది అమ్మకి. బాగా కష్టపడ్డారు. ఈవెన్ అట్లయితే ఒక 2, 3 అవర్స్‌లో అయిపోయాయి గానీ, మురుకులైతే లిటరల్లీ ఐ థింక్ వాళ్ళు 12:30కి అలా స్టార్ట్ చేసుంటారు. ఈవినింగ్ 5:30, 6 అయిపోయిందండి. కంటిన్యూగా కూర్చొని చేశారనమాట. అమ్మకైతే ఇంకా 3, 4 డేస్ అంటూనే ఉండింది కంటిన్యూగా అమ్మ. అబ్బా! నాకవి పిండి పిండి హ్యాండ్స్ పెయిన్‌గున్నాయి. నేనేం చేయలేకున్నాను. ఈవెన్ జడలు ఎయలేకున్నాను. నాకు నేను జడ కూడా ఏసుకోలేకున్నాను అంటూ చాలా బాధపడింది 3, 4 డేస్. అన్ని చేసిందనమాట అమ్మ. బికాజ్ ఒక్కరే పిండాలి అంటే చాలా కష్టమండి. మనకేమో రావు చేయమన్నా. సో, ఇంకా అమ్మ ఒకటే చేయాల్సొచ్చింది. చూడండి పిండి అప్పటికి హాఫ్ హాఫ్ అయిపోయాయండి. స్టిల్ చూడండి ఎంత పిండుందో. అది మొత్తం కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో ప్రెస్ చేయాలి కంప్లీట్‌గా. చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అనమాట ఇది. బట్ స్టిల్ తల్లి తల్లే గదండీ! పిల్లల కోసం ఏమైనా జేస్తారు. అందుకే మా అమ్మ కష్టమైనా చేసింది పాపం. సో, ఇంకా చిట్టి ఏమో అంటూనే ఉంది. ఇవెప్పుడైపోతాయి, ఇవెప్పుడైపోతాయి ఏమో అని. ఇంకా ఒక పక్కల మా యాపిల్ ఏమో మా నాన్న కుంఫు నేర్పిస్తున్నాడు మా పాపకి. అన్నని ఎలా కొట్టాలని ట్రైన్ చేస్తున్నాడు. ఇంక ఇదేమో పోయి వాడి మీద అది ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. అసలు యాపిల్ ఒక్కసారి చెప్తే అది క్విక్‌గా గ్రాస్ప్ చేసుకుంటుందండి. బట్ దానికి నేను చెప్పాలన్నా, ఏమన్నా నేర్పియాలన్నా నాకు టైం ఉండదు. టైం ఉండదంటే నేను హాఫ్ ఆఫ్ ద డేస్ మొత్తం మంత్‌లో బెంగుళూరులో ఉంటాను. హాఫ్ ఆఫ్ ద డేస్ ఇంటికాడ ఉంటాను. బట్ ఆ హాఫ్ ఆఫ్ ది డేస్ కూడా అమ్మ దగ్గరే ఉంటుందది. ఓన్లీ వీకెండ్స్‌లో నా దగ్గరకొస్తుందనమాట. సో, నేనేం చెప్పలేకపోతున్నాను. దానికి టైం ఇవ్వలేకపోతున్నాను. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను నేను ఎవ్రీ డే. సో, ఇంకిక్కడ ఫుల్ ఆడుకుంటున్నారు. ఇంకా వంటల మధ్యలో ముద్దుల కార్యక్రమం అనమాట ఇది. మా చిట్టి అయినా, మా అమ్మ అయినా, మా అక్క అయినా, నేనైనా దానికసలు ఫుల్ అది పక్కనుందంటే కిస్ చేస్తూనే ఉంటాము. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకిది ఫుల్ తొలవ గదా! ఇంకుండడం లేదనమాట. అటు ఇటు తిరుగుతుంది, మంచం ఎక్కుతుంది, ఎక్కడ పడుతుందేమో అని అక్కడికి లడ్డు వచ్చేసాడు, మా నాన్న వచ్చేసాడు, నేనొచ్చేసామనమాట. అందరం అక్కడే ఉన్నాము. అది బకెట్ మీద నిలబడి మళ్ళీ కాట్ మీదకెక్కిందండి. అందుకే కొంచెం టెన్స్ ఫీల్ అయ్యి అందరూ అక్కడికొచ్చేసారనమాట. సో, ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేశామండి సెకండ్ డే. ఇంకెప్పుడో ఈవినింగ్ నైట్‌కొచ్చారు మా అక్క, బావ. అప్పటికే ఫుల్ నైట్ అయిపోయిందనమాట. ఐ థింక్ 11:00 అయింది.
సో, ఇన్ బిట్వీన్ మా అమ్మ వాళ్ళ తమ్ముడు అంటే మా మేనమామ ఇంకా వాళ్ళ వైఫ్ మా అత్త వచ్చారనమాట ఇంటికి. వాళ్ళు కనుమ ఆఫ్టర్‌నూన్ వరకు ఉండి తినేసి మళ్ళీ వెళ్లారనమాట. బికాజ్ మా అత్త వాళ్ళ ఊరు కూడా మా ఊరికి దగ్గరే అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు. సో, అక్కడికి ముందు రోజు వచ్చి ఇంక ఇక్కడికి కూడా వచ్చారనమాట. అసలు చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో. మా ఊరే ఇది కూడా. అసలు ఫుల్లు కొంగలంటారవి. కొంగలన్నీ ఉన్నాయి. ఫుల్ సౌండ్స్ పీస్‌ఫుల్‌గా ఉంటదండి. చూడండి ఇక్కడంతా నైట్ ఫ్యామిలీ డిస్కషన్స్ అనమాట. అప్పటికి మా మామ, మా అత్త నిద్రపోయారు. లేట్ నైట్ వచ్చారు మా అక్క, మా బావ. సో, అప్పటి వరకు యాపిల్ అలానే మేలుకుంది వాళ్ళ పెద్దమ్మ కోసం. సో, ఇక్కడొచ్చారు ఫుల్ డిస్కషన్స్ ఆన్ అనమాట. మా నాన్నేమో అంటున్నాడు, "మీరు మార్నింగే లేసేసి వంటలన్నీ చేసేయండి అమ్మకి కష్టం లేకుండా" అంటే, ఇంక మా తమ్ముడు అంటున్నాడు, "పెద్దక్కన్నా చేస్తుందేమో నమ్మకం ఉంది గానీ చిన్నక్కయితే అస్సలు చేయదంటున్నాడనమాట." బికాజ్ మన మీద నమ్మకం అంత ఎక్కువ అందరికి. ఇక్కడేమో వాళ్ళ ఫాదర్ వచ్చాడండి థర్డ్ డే. యాపిల్ ఫుడ్ తినేసి వెళ్ళడానికి. ఇంక మా నాన్న పిలిస్తే మా హస్బెండ్ వచ్చారనమాట తినడానికి. ఇంకప్పుడు ఆయన తినేసారు. ఇంక స్టార్ట్ అవ్వబోతుండగా ఈమె ఇంక వాళ్ళ నాన్న వెళ్ళకూడదని చెప్పేసి కార్ ఎక్కి కూర్చునింది. నన్ను తోడుకొని పో, నన్ను రౌండ్స్ ఏయించు. దాని తర్వాత నువ్వు వెళ్ళకూడదని చెప్పేసి కార్‌లోనే సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ, మొత్తం రౌండ్స్ చేసుకుంటూ, లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ, మొత్తం కార్‌లోనే ఆమె ఆడుకుంటుందనమాట. బికాజ్ దిగితే వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు. అసలు చూడండి ఇక్కడ కూడా మా హస్బెండ్ ఫోనే చూస్తున్నాడు. అది ఏంటోనండి అబ్బా! నేనైతే మనుషులుంటే అసలు ఫోనే చూడను. బట్ మా హస్బెండ్ ఫుల్ ఆపోజిట్ అనమాట. ఎప్పుడు మొబైల్ చూస్తుంటాడు. దాంట్లో ఏముంటదో నాకు అర్థం కాదు. సో, ఇంకిలా నేను వీడియో తీస్తానని చెప్పేసి చూడండి యాపిల్ ఇంక స్టార్ట్ చేస్తది ఎక్స్‌ప్రెషన్స్ నా కళ్ళ చూడటం. దాని తర్వాతేమో ఇంక మా హస్బెండ్ ఎళ్ళిపోయాడు తినేసి. ఇంకిక్కడ అక్కేమో యాపిల్‌కి పూలు ఎట్లా కట్టాలో నేర్పిస్తుంది. బికాజ్ ఆమె వదలదు. మనం ఏం చేస్తే దాంట్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, చేయాలంటది మా పాప. ఇంకందుకు అక్కకి తప్పలేదనమాట. సో, ఇంక పూలు ఇలా కట్టాలి నాన్న, ఇలా కట్టాలి నాన్న అని చూపిస్తుంది. ఇన్ బిట్వీన్ అదేమో బెలూన్స్‌తో ఆడుకుంటూ, బొమ్మలతో ఆడుకుంటూ, మా అమ్మని పలకరించుకుంటూ, అంతా ఫుల్ అల్లరి అల్లరిగా నేర్చుకుంటుంది పూలెలా కట్టాలో. దాని తర్వాత చూపిస్తది కూడా ఎలా కట్టాలో చూపించు నాన్న అంటే, పూలు అలా తీసుకొని అలా కింద పెట్టి ఇలా ముడేయాలని చెప్పి కూడా చూపిస్తదనమాట. అసలు ఆ పిల్ల ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటుందండి. దాని తర్వాత బెలూన్ ఇంకొకటి ఎక్కడో పోయిందంట. అది అడుగుతుంది మా అక్కను. అమ్మ ఇంకో బెలూన్ ఏదని. మా అక్కేమో ఉందిలే నాన్న అని చెప్తుంది. ఇంక చూడండి కారులో ఎలా డాన్స్ ఏస్తుందో. అసలు మా పాప ఉంటే టైమే తెలీదండి. బట్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని కొన్ని సార్లు విసుగొచ్చేస్తుంది. బికాజ్ అబ్బా! చాలా అల్లరి. మా పాపని పట్టుకునే బదులు సైలెంట్‌గా ఉండే కిడ్స్‌ని ఒక 3 మెంబర్స్‌ని హ్యాండిల్ చేయొచ్చండి. మా పాప అంత అల్లరనమాట. ఇంక దాని తర్వాత ఈవినింగ్ ముగ్గుల కార్యక్రమం స్టార్టెడ్ అనమాట. చూడండి అసలు మా అమ్మ ఇంటి ముందర నీట్‌గా ముగ్గులేసుకుంటే మా పాప దాన్ని ఎంత నీట్‌గా స్పాయిల్ చేస్తుందో. మొత్తం అసలు ఇల్లు మొత్తం గీకేసిందండి. ఇంటి ముందు గీకేసింది. ఇంట్లో గీకేసింది. ఈవినింగ్ స్టార్ట్ చేసింది. నైట్ 10 వరకు ముగ్గులేస్తూనే ఉన్నింది ఆ రోజు. అసలు దానికి బాగా ముగ్గురాళ్ళు దొరికాయి. ఇంకా స్టార్ట్ చేసింది. బికాజ్ అమ్మ వేసేటప్పుడు, నేను వేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తదది. ఎలా కూర్చుంటున్నారు, ఎలా పట్టుకుంటున్నారు, ఎలా గీస్తున్నారు అని ఎవ్రీథింగ్ బాగా అబ్జర్వ్ చేస్తది. నాట్ ఓన్లీ అంటే ముగ్గులు వేయడం ఒక్కటే కాదండి. ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తది. మనం ఏం పని చేస్తే అది అలానే రిపీట్ చేస్తది మా పాప. లైక్ సపోజ్ ఏదైనా గాని అది నాట్ ఓన్లీ ముగ్గులు. మనం ఏమైనా తీసుకొచ్చామనుకోండి ఇంట్లోకెళ్ళి, మళ్ళీ అది అక్కడే తీసుకెళ్ళి పెడితే అది కూడా అలానే చేస్తదనమాట. ఇలా కంప్లీట్‌గా అబ్జర్వ్ చేస్తది. ఇంక దాని తర్వాత మేము ఈవినింగ్ పొలం దగ్గరికెళ్ళాము. మా తమ్ముడు పొలంలో స్ప్రింక్లర్లు మార్చాలంటుంటే ఇంక అక్కడికెళ్ళామనమాట. ఊరికే టైమ్ పాస్ అవ్వడం లేదని. సో, ఇంకక్కడ చూడండి యాపిలు పొలంలోకి దిగింది. ఇంక మామ, మామ, మామ అని ఫుల్ షౌట్ చేస్తుంది. ఎందుకంటే వాడు కొంచెం మాకు దూరంగా వెళ్ళిపోయాడు. స్ప్రింక్లర్లు మార్చడం స్టార్ట్ చేశాడనమాట. ఇక్కడేమో మామ కావాలని ఏడుస్తుందది. వాని పేరు పెట్టి పిలుస్తుంది. హేమంత్ రా మామ హేమంతు. అది హేమంతు అంది ఆమంతు అంటుంది. సో, అట్లా టైం ఫుల్ టైమ్ పాస్ అయిందండి. 3 డేస్ అలా ఎలా పాస్ అయ్యాయో కూడా తెలీదనమాట. సో, ఇంక చిట్టి కూడా వచ్చింది. ఇంకా హేమంత్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి ఇంక వీళ్ళు పైకెక్కి ఫుల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పిందండి. బట్ వాయిస్ క్లియర్‌గా లేదని చెప్పేసి నేనే ఆ క్లిప్ యాడ్ చేయలేదనమాట. సో, అలా చాలా జరిగింది మా సంక్రాంతయితే. మీ సంక్రాంతి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ కామెంట్ బాక్స్‌లోకి వచ్చేయండి మాట్లాడేసుకుందాం. దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్ కంప్లీట్ సంక్రాంతి ఫుల్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ నుంచి చాలా సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.
నేను ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి, అలాంటి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను యాపిల్తో. సజెస్ట్ చేయండి దట్ యాపిల్తో ఏమేమి వీడియోస్ చేయొచ్చు, లేదా నేను ఏమేమి వీడియోస్ చేయొచ్చు, ఆఫీస్ అయినా ఇంట్లో అయినా. మీ సపోర్ట్ నాకు చాలా రిక్వైర్డ్ అండి, బికాస్ నేను సపోర్ట్ దొరుకుతుందని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఈవెన్ బిజీ షెడ్యూల్లో కూడా ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ, బాయ్.